హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి వీడియో తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. ఫస్ట్ మీకు ఫుల్ స్క్రీన్లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్లో మేబీ నచ్చకపోతే నేను ల్యాండ్స్కేప్లో చూపిస్తాను. ల్యాండ్స్కేప్లో 100% నచ్చుతుంది మీకు ఈ లిరికల్ వీడియో. చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. నీ నవ్వే నీ చిరునవ్వే నే కోరే తోడుంటే నువ్విలా సాహసం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసేటప్పుడు మీకు మేబీ నచ్చకపోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు, అంటే ల్యాండ్స్కేప్లో చూపిస్తాను. ఓకే, లేకపోతే మీరు ఫుల్ స్క్రీన్లో షేక్ ఎఫెక్ట్లో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో. చూడండి, ఇప్పుడు ల్యాండ్స్కేప్లో చూపిస్తున్నా చూడండి. సినిమాటిక్ లిరికల్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ మూవీ టైప్లోనే ఉంటుంది ఆ సాంగ్. ఆ మూవీలో లిరికల్ ఎలాగైతే ఉందో సాంగ్ అయితే చాలా బాగుంది. ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఇది. చూసి ఒక లైక్ అయితే చేయండి. మీ ఫోటో కానీ మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టి ట్రై చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది. లేకపోతే ఫుల్ స్క్రీన్లో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. దాంతోపాటు ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. చాలా మంచి ఫాంట్, అది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అది బ్రష్ టైప్లో ఉంటుంది. ఓకే, లేయర్ అంటే కొన్ని లేయర్స్ లాగా ఉంటుంది, లైన్స్ లాగా చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో నిన్న మార్నింగ్ వీడియోలో చెప్పాను, నిన్న ఈవినింగ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడైతే బీట్ మార్క్ ఇచ్చాను. బీట్ మార్క్తో పాటు అంటే ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను, లిరికల్ ప్రీసెట్ ప్లస్ ఫోటో ప్రీసెట్ అయితే ఇచ్చాను. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెండైతే ఇంపోర్ట్ చేసుకోండి. చేసే ముందు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికే. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఎలా రిమూవ్ చేసుకోవాలంటే, మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్ మ్యాక్సిమం ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరైతే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని పైన కనిపిస్తుందా? ఓకే, దాని అయితే సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. బెస్ట్ క్వాలిటీ వస్తుంది. నేను మ్యాక్సిమం ఈ మధ్యలో ఏంటంటే ఈ వెబ్సైట్ నుంచి రిమూవ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కొన్ని యాప్స్ నుంచి రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే క్వాలిటీ అనేది చాలా పోతుంది, కాబట్టి బ్లర్ అయిపోతుంది. కాబట్టి నేను ఆ వెబ్సైట్ అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ మధ్యలో అనేది. ఓకే, మీ దగ్గర బజాట్ యాప్ ఉంటే దాంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు, కానీ కొంచెం క్వాలిటీ అయితే లో అయితే అయిపోతుంది అది. ఓకే, మంచి అప్డేట్ వర్షన్ ఉంటే నేను ట్రై చేస్తా, చెప్తాను మీకు, ఇస్తాను కూడా. నేను టెలిగ్రామ్లో పెడతాను వస్తే మంచి యాప్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనైతే పైన లాంగ్ ప్రెస్ చేసి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్నీ అంటే మినిమం 7 ఇమేజ్ ఉంటుంది. 7 ఇమేజ్ అయితే కావాలి మనకు. అవి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసేసిన. ఓకే, కాపీలేట్ చేసి డిలీట్ చేసేసిన. ఓకే, చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ అయితే పైన ప్లస్ సెకండ్ ఉంటుంది. పేస్ట్ 7 లేయర్స్ అయితే చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది మనకు. ఓకేనా? కనిపించిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, అదే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోమని చెప్పాను కదా, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజ్ అయితే నేను బజాట్ యాప్లో రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే నేనైతే ఇక్కడైతే యాడ్ చేసి చూపిస్తాను. ఎన్ని ఫొటోస్, వేరే ఫొటోస్ చూపిస్తాను. ఓకే, ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తానంటే, ఇక్కడ బాయ్స్ ఫొటోస్ అయినా గర్ల్స్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే పెట్టాను. ఫోటో అయితే కనిపిస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోని మనం అయితే కిందికి అయితే తీసుకుందాం. ఆ ఫోటో ఎక్కడి నుంచి ఉందో, ఎక్కడి వరకు ఉందో ఆ ఫోటోని అది చూసుకోవాలి మనం. అంతవరకు అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కింద ఏదైతే ఫోటో ఉందో, అంటే ఏ ఫోటో దగ్గర అయితే పెట్టాలని అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఓకేనా? కాపీలేట్ చేసిన తర్వాత అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. దాంతోపాటు టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఫోటో అయితే సెట్ అయింది ఇక్కడ. ఓకే, సెట్ అయిన తర్వాత దీనైతే మీరైతే మీ యొక్క ఫింగర్ తోటి మాత్రమే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, దాని అయితే రిమూవ్ చేసేయండి, అంటే డిలీట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది. సెకండ్ ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ. సేమ్ సెకండ్ ఫోటోను కూడా పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. సేమ్ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్. ఇప్పుడు వేరే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఎన్ని వేరే ఫోటో ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ఫోటో పెడదాం. ఏదైనా ఒక ఫోటో, ఈ ఫోటో పెడుతున్నాను ఎగ్జాంపుల్గా. ఓకే, ఈ ఫోటోని ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి వరకు ఉందో చూసుకొని ఆ ఫోటో దగ్గర అయితే తీసుకొద్దాం. తీసుకొచ్చిన తర్వాత పైన ప్లస్ సెకండ్, ఆల్రెడీ మనం ఇంతకుముందు కాపీ చేసినాం కాబట్టి పైన ప్లస్ సెకండ్
పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఫోటో సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత కరెక్ట్గా ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టి ఆ ఫోటోని రిమూవ్ చేద్దాం. ఓకేనా. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో సేమ్ ప్రతి ఒక్క ఫోటోని ఇలాగే చేయాలి, మీరు కొంచెం ఓపికతోటి చేయాలి. ఓకేనా. ఇంకోటి బ్యాక్ సైడ్లో అయితే కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు కొంచెం షాడో టైప్లో అయితే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసిన, ఆ ఇమేజ్ నచ్చకపోతే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. షేప్ ఉంటుంది అది. ఓకే. ఆ షేప్ అనేది ఇక్కడ చూడండి 3D కెమెరా ఉంది కదా, దాని కింద అయితే ఒక షేప్ అయితే ఉంది. దాన్ని రిమూవ్ చేస్తే అక్కడ బ్యాక్ సైడ్లో కలర్ అయితే పోతుంది. కానీ ఇలాంటి సినిమాటిక్ లుక్ రావాలంటే ఇలాంటి కలర్ అయితే చాలా బాగా మీకు యూస్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ అయితే యూస్ చేయండి. ఓకేనా. చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని చెప్పాను, మీరు మిగతాదైతే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 ఫొటోస్ యాడ్ చేసినాం కాబట్టి 2 ఫొటోస్. ఆ 2 ఫొటోస్ ఇప్పుడైతే బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. చేసిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందనేది. ఓకే. బాగా సెట్ అయింది. లిరికల్ యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే. ఇలాగైతే వచ్చింది. డెఫినెట్లీ ఇందులో 2 ఫొటోస్ ఉంటే 2 ఫొటోస్ యాడ్ చేయండి, 1 ఫోటో ఉంటే 1 ఫోటో యాడ్ చేయండి. కాపీ మాత్రం చేయండి, ఎందుకంటే కొన్ని దాంట్లో బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి అదైతే 100% మర్చిపోవద్దు మీరు. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే ఉంది. ఒకసారి ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం. ఓకే. లిరికల్ ప్రీసెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ లిరిక్స్ అయితే చేసి కాపీ చేసుకుందాం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పేస్ట్ అయితే చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఓకే. ఇప్పుడైతే చూద్దాం లిరికల్ సెట్ అయిందా లేదా అనేది. చూడండి చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇందులో లిరిక్స్ కానీ మీరు టోటల్ యాడ్ చేసిన తర్వాత లిరికల్ యాడ్ చేస్తే ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటుంది. ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన, ఆ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎనీ చేంజెస్ అయితే చేయాలని అనుకుంటే ఇక్కడ చూసుకుంటే ఆ ఫోటో పైన అయితే లిరిక్స్ అయితే ఉంది కాబట్టి అప్పుడు ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని కొంచెం పైన లిరికల్ దగ్గర తీసుకొద్దాం, సెట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తాను కదా, చాలా బాగా అయితే నీట్గా అయితే ఉంటుంది. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి మీరు. ఓకే. ఈ వీడియోని ఈజీ అండ్ సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకైతే కామెంట్ అయితే చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.